నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగా. ఈరోజు వాక్యాన్ని చూసుకొని దేవుని ఎదుట పెడతాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని పొందుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలమును విభజించున్నంత మటుకు దురుసు హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించును అంటున్నాడు. ఇక్కడ అంటారు రెండంచుల ఖడ్గం అంటే మనం ఎటు కావాలంటే అది మనసుకోవచ్చు. అది దేవుని మాటలు అయి ఉండాలి. మనం ఏది పడితే అది మాట్లాడితే దేవుని సన్నిధిలో మనము దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. అది రెండంచుల ఖడ్గం. అది ఎటువైనా పొందుగలది. ఆ వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు దేవునికి మేలైన మార్గంలో మాట్లాడుతున్నామా, అది దేవునికి ఆయాస్కరమైన మార్గంలో నడిపిస్తున్నామా అని మనము తెలుసుకోవాలి. అదే రెండంచుల గల ఖడ్గం అంటే ఆ ఖడ్గాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అది మనం ఎటువంటి అడిగి తిప్పడానికి వీలు లేదు. అది దేవుని మాట కూడా ఎందులో కూడా బైబిల్ గ్రంథమంతా చదివితే దాంట్లో ఒక మాట అయినను తప్పై ఒక పుల్లైనను తీసివేయడానికి వీలు లేదు, దానిలో కలపడానికి వీలు లేదు. ఆ రెండంచుల ఖడ్గాన్ని మనం ఎలా తిప్పుకోవాలో ప్రాణాత్మ కీళ్ళనండి. మన ప్రాణాత్మను కూడా దానిలో మనం ఉంచాలి. మనం ఒక్కొక్కసారి మనం ఎలా మాట్లాడుతున్నాము, ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోము. మన జీవితాలు కట్టుకోవాలంటే ఆ రెండంచుల ఖడ్గం అనే వాక్యం అనే నీరు మనకు కావాలి. నీరంటే పల్లెంపు చేస్తుంది. ఆ వాక్యములు నీరు కట్టబడి పల్లెంపు చేయబడినని వాక్యం తేటగా పరుస్తుంది. ఆ వాక్యాన్ని మనము మన తలంపుల ఆలోచనలు కూడా శోధిస్తుందంటే మనం ఇది మాట్లాడవచ్చా, ఇది మాట్లాడకూడదా, ఇది దేవుని సన్నిధిలో అది తప్ప గొప్ప అని కూడా మనకు అది మన హృదయాలంతరిని శోధిస్తుంది. మనం ఏదైనా అనుభవం నడిచిద్దాం. మన కుటుంబాల్లో కూడా ఆ రెండంచుల ఖడ్గం బారి పడకుండా ఆయా నా బిడ్డలను రక్షించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పిల్లల్ని దీవించయ్యా, నా కలిగిన సమస్తమును ఈ రెండంచుల ఖడ్గంని వాడిగా నుండి ఒక కృపను దయచేయమని, జాగ్రత్తగా విసురుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అలాగే 1వ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతని హృదయమునంట రహస్యమును బయటపరచండి. ఎందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రసరము చేస్తూ అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయండి. అతని హృదయం రహస్యములంట బయలుపరుస్తాయండి. ఎప్పుడు బయలుపరుస్తాయి? మనం ఆ రెండంచుల ఖడ్గాన్ని మనము జాగ్రత్తగా చదివి దాన్ని జాగ్రత్తగా బోధించే వారంగా, ఇతరుల ఆ వాక్యం పట్ల ఆసక్తి చూపేవాళ్ళగా ఉంటే మన హృదయాలను పలింపజేస్తాయి. అతని హృదయం రహస్యమును బయలుపరుస్తుంది. అందువలన దేవుడికి నిజముగా ఉన్నాడని ప్రచురం చేయు అతను సాగిన పడి దేవుని నమస్కారం చేయి. ఆ వాక్యం మనలో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు, మనలో నివసిస్తాడు. మన హృదయం అనే దేవాలయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రెండంచుల ఖడ్గాన్ని మనం జాగ్రత్తగా వాడిగా వేడిగా దాన్ని జాగ్రత్తగా మసులుకుంటే మన జీవితాలు కట్టబడతాయి. మనం దేవుని మనలో ఉన్నాడు, అతనికి సాగిలపడి నమస్కారం చేయాలంట, మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కడువై భక్తులు కూడుకొని ఆయన నామాన్ని ఉచ్చరించే వారంగా ఉండాలి. అలాంటి స్థితిగతిలో నన్ను మార్చాలని అయ్యా ఈ రెండంచుల ఖడ్గము వాడిగా వేడిగా మేము జాగ్రత్తగా మసులుకునే కృపను నాకు చేయమని దేవుని ఎదుట ఒప్పుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతి వారికి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును
అంతర్యములను పరీక్షించేవాడు అన్నాడు. యెహోవా మన క్రియలు పరీక్షిస్తాడు, మనం నడిచే నడకను ప్రవర్తిస్తాడు. మన పిల్లలను ఏ నడకలో నడిపిస్తున్నాము, మనం ఏ నడకలో నడుస్తున్నామో అన్నీ కూడా పరిశోధించేవాడు. మనల్ని మన హృదయాల తలంపులు ఆయనకు నమ్మకమైన వారిగా ఉండాలంట, నీతిమంతులుగా ఉండాలంట. ఆయన హృదయంలో మనం చోటిస్తే ఆయనను, మన హృదయంలో ఆయన మనం దాచుకోగలిగితే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నేను అంతర్యములను పరిశీలించానంటున్నాడు. నీ ఆత్మ నాలో ఉన్నది, నీ ఆలోచన నాతో నేర్పయ్యా. నీ ఆత్మ నాలో ఉంచినందుకు వందనాలయ్యా, నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలయ్యా. ఈ రెండంచులు కలుగు నా ఆత్మలో నింపమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటామో ఆయన మన కీళ్లను విభజించి మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు. అతని హృదయముల రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని మీరు గుర్తెరిగి భయభక్తులు కోరుకొని దేవుని సన్నిధిలో మెలగాలని, దేవుని తీర్పుని మనం తోచా తప్పకుండా ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించయ్యా. అయ్యా, ఈ రెండంచుల ఖడ్గాన్ని మేము ఇతరులకు ఎలా బోధించాలో, ఎలా నడిపించాలో మమ్ము సిద్ధపరచమని ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఒక తీర్మానం చేసుకుని రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.